హిందూ దేవాలయాల్లో దోపిడీ జరుగుతూనే ఉన్నది. హిందూ దేవాలయాలు హిందువుల యొక్క సంస్థలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు లేదా ఎన్జిఓలకు అప్పజెప్పాలని ఎప్పటి నుంచో నినాదం ఉంటున్నా సనాతన ధర్మం అని చెప్పి ధనాతన వాదులు అని చెప్పి ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల కించిత్ కూడా చీమ కుట్టినట్టు లేదు. వాళ్ళు ఏ కోశానా కూడా దీన్ని ఆలోచన పెట్టినట్టు లేదు, ఆలోచిస్తున్నట్టు లేదు. ఎందుచేతనంటే ఆర్థిక వనరులు పెంపొందించుకునేటువంటి నిలయాలుగా హిందూ దేవాలయాలు తయారవడమే దీనికి ప్రధాన కారణము. తమిళనాడులో ఉండేటువంటి దేవాలయాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తిరుపతి లాంటి దేవాలయాలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని సెంటర్స్గా, అంటే ఆర్థిక పరిపుష్టి కలిగించేటువంటి సెంటర్స్గా తయారయ్యాయి. వాళ్ళకు కావలసినప్పుడు దాని నుండి ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు కావలసినటువంటి వసతులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సిటిజన్స్ ఫామ్ ఎప్పటి నుండో రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రికి అందరికీ కూడా విన్నపాలు పంపించింది. నేను సిటిజన్స్ ఫామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నో ప్రత్యుత్తరాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనిపై సెంట్రల్ ప్రభుత్వం, అంటే హిందూ ప్రభుత్వంగా ముద్రపడినటువంటి మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో హిందూ ప్రభుత్వ సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి 16 బీజేపీ గవర్నమెంట్లే కాక టీడీపీ, జేడీయూ లాంటి ప్రభుత్వాలు కానీ వెంటనే దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తున్నది. సనాతన వాదులందరూ కూడా ఈ విషయమై విజృంభించాల్సినటువంటి, ఉద్యమం చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రవికుమార్ అనేటువంటి వాడు ఒకడు కాదు, 250 కోట్లు ఒక వ్యక్తి దగ్గరే దొరికితే ఇటువంటి వ్యక్తులు ఎంతమంది పరకామణి లేదా మిగతా చోట్ల దోపిడీ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. టిక్కెట్ల అమ్మకాల్లో కానీ, లేదా ప్రవేశాల్లో కానీ, లేదా లడ్డూల్లో కానీ, ఎక్కడైతే ఈ యొక్క సోర్స్ ఉందో అన్ని చోట్ల కూడా తిరుపతిలో అవినీతి జరుగుతూనే ఉన్నది. రానున్న రోజుల్లో తిరుపతి హుండీని కూడా ఎలక్ట్రానిక్ దీనికి అప్పచెప్పడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా క్యాష్ వేయడం మానేసి వాళ్ళు ఏదైతే సొమ్ము దానం చేయాలనుకుంటున్నారో, ధర్మం చేయాలనుకుంటున్నారో దాన్ని ఎలక్ట్రానిక్ కార్డు ద్వారా, ప్లాస్టిక్ కార్డ్స్ ద్వారా ప్లాస్టిక్ మనీని ఆ యొక్క అకౌంట్కి పంపించినట్లయితే తప్పనిసరిగా అది టీటీడీ అకౌంట్కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే బంగారాన్ని ఏం చేస్తున్నారు, ఎంత బంగారం వస్తున్నది, అది ఎక్కడ కుదువు పెడుతున్నారు, ఎక్కడ దాస్తున్నారు, ఏ సంవత్సరం ఎంత వస్తున్నది, దీనికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్కి ఎప్పటికప్పుడు తెలియచేయడం, దాన్ని భద్రపరచడం, దాన్ని యాడ్ చేసి చూపించడం, పాత నిల్వలను కొత్త నిల్వలను ప్రతి సంవత్సరము ప్రతిరోజుకు కలిపి దానికి రికార్డు తయారు చేయడం ఎవరూ చేయట్లేదు. కాబట్టి ఈ విషయమై తగు జాగ్రత్తలు ఎప్పుడైనా సరే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందని, జనసేనాని సనాతన వాది కూడా కాబట్టి ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ మీద పోరాటం జరిపి హిందువులకు హిందూ దేవాలయాలు అప్పగించాలని, హిందూ ధర్మకర్తల మండలికి అప్పగించాలని, హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది హిందువుల కోసమే ఖర్చు పెట్టే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నది. విశాఖ సిటిజన్స్ ఫామ్ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు, ఒకవేళ మీరు చేయడానికి కనుక లేట్ అవుతుంది లేదా సాధ్యం కాదు అనుకుంటే తప్పనిసరిగా మిగతా ధర్మాల దగ్గర ఉండేటువంటి ఆస్తులను కూడా మీరే ఆధిపత్యంలోకి తీసుకొని అవి కూడా మీరే నిర్వహిస్తూ క్రైస్తవ చర్చలకు వచ్చేటువంటి ఆదాయాలకు, తరువాత ఫారెన్ ఫండ్స్కు మరియు ముస్లిం సంస్థల మీద వచ్చేటువంటి ఆదాయాలు కూడా మీ యొక్క ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అది కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి విధంగా, అందరికీ ఖర్చు పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ విషయమై పోరాటం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలి. దేశంలోనూ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై శ్రద్ధ తీసుకొని దీనిపై చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మరొకసారి గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న సిటిజన్స్ ఫామ్. జై హింద్, జై